తోడుగా యేసు అంటే సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడునే చూడలేదిక చూడబోదుగా పరిపూర్ణ సుందరుడ భూమిలో నా జీవితమునకు నీవే చాలు వేరే వలదు నాదు ప్రియ యేసయ్యా మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను ఆడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను పరిపూర్ణ సుందరుడా రక్షించుకొంటివే పరిపూర్ణ సుందరుడా రక్షించుకొంటివే సంపూర్ణంగా నన్ను నీకు అర్పించేదను పరిపూర్ణ సుందరుడా రక్షించుకొంటివే సంపూర్ణముగా నన్ను నీకు అర్పించేదను పరిపూర్ణ సుందరుడా భూమిలో నా జీవితమునకు నీవే చాలు వేరే వలదు కాదు ప్రియ యేసయ్యా మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను ఆడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టి నీపైనున్న ప్రేమను తొలగించావు నీవే యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టి నీపైనున్న ప్రేమను తొలగించావు నీవే పరిపూర్ణ సుందరుడా భూమిలో నా జీవితమునకు నీవే చాలు వేరే వలదు కాదు ప్రియ యేసయ్యా మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను ఆడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను దీనం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది యేసయ్యా వేగానే వచ్చి నన్ను చేరుము దీనం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది యేసయ్యా వేగానే వచ్చి నన్ను చేరుము పరిపూర్ణ సుందరుడా భూమిలో నా జీవితమునకు నీవే చాలు వేరే వలదు కాదు ప్రియ యేసయ్యా మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను ఆడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడునే చూడలేదిక చూడబోనుగా యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడునే చూడలేదిక చూడబోనుగా ఎన్నాడునే చూడలేదిక చూడబోనుగా హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. మరి ఒక పాటతో దేవుని ఆరాధిద్దామండి. మన ఆధ్యాత్మిక తండ్రి రాసిన పాట అన్ని శక్తుల కన్నా బలమైన నామము. ఈ పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాము. మన పాట పాడుతుండగా సాతాను శక్తులన్నీ లయమైపోవులాగా అందరూ మన స్వరములెత్తి చప్పట్లు కొడుతూ మన ప్రభువైన యేసుని ఆరాధిద్దాము. అన్ని శక్తుల కన్నా బలమైన నామము అన్ని పేరుల మించు ఘనమైన నామము అన్ని శక్తుల కన్నా బలమైన నామము అన్ని పేరుల మించు ఘనమైన నామము ఉన్నతమైనది పావనమైనది ఉన్నతమైనది
క్షేమము శత్రువు కలదురుము నా వైపు సైన్యము యుద్ధరంగము నడుమ నాకున్న క్షేమము శత్రువు కలదురుము నా వైపు సైన్యము వైరముల నడుము బలమైన ఖడ్గము వైరముల నడుము బలమైన ఖడ్గము
గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవాలయంలో దేవునికి స్తుతి కలుగును. పాట సంఖ్య 81. సత్యవేద వాక్యంలో పాట సంఖ్య 81. సాగిన పని పెట్టింది. అందరికి వచ్చిన పాట. అందరూ ఆ పాటని అర్థాన్ని ఆస్వాదిస్తూ మన దేవాలయ దేవుని అద్భుతంగా ఆరాధించారు. సాగిన పడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిన పడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. ఆరాధన ప్రారంభంలో ఏదైనా సమాజ కూట ప్రారంభంలో ఒక అరగంట సేపు పాటలతో ప్రభువును స్తుతించడానికి ఒక టెక్నికల్ రీజన్ ఉంది, ప్రాక్టికల్ రీజన్ ఉంది, స్పిరిచువల్ రీజన్ ఉంది. స్పిరిచువల్ రీజన్ ఏంటంటే మన హృదయాలు ప్రభువును ఆరాధించి ముందు రాబోతున్న దేవుని వాక్యం కొరకు సిద్ధపరచబడతాం. ప్రభువును ఆరాధిస్తాం కదా, మన మనసులో పాటలు పాడుకొని వాక్యం వినడానికి మన మైండ్ సిద్ధపడుతుంది. ఇది స్పిరిచువల్ ఆధ్యాత్మిక కారణం. టెక్నికల్ రీజన్ ఏంటంటే ఈ లోపల ఏదైనా మైకులు సరిగా పనిచేయట్లేదు, పవర్ సప్లై సరిగా లేదు, ఇలాంటివన్నీ కూడా ఈ అవకతవకలన్నీ అరగంటలో సరి చేసుకుంటాం. పాటలు పాడుతుండగా టెక్నీషియన్స్ ఆ సెక్షన్ చూసుకుంటారు. ఇక్కడ ఆరాధన నడుస్తూ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. అది టెక్నికల్ రీజన్. మూడవది ప్రాక్టికల్ రీజన్ ఏంటంటే ఏదైనా పెద్దలు చాలా ఆలోచించి అర్థవంతంగా ఒక క్రమము ఏర్పాటు చేశారు. మూడవ రీజన్ ఏంటంటే ప్రాక్టికల్ రీజన్. మన మెంటాలిటీ సాధారణంగా మనము 6 గంటలకు ట్రైన్ ఉన్నదంటే 5 గంటలకు పోయి స్టేషన్లో కూర్చుంటాం. బస్సు కానీ ఫ్లైట్ కానీ ఏదైనా కనీసం గంట ముందు పోయి అక్కడే కూర్చుంటాం. కానీ అదే 6 గంటలకు ఆరాధన ఉన్నది, సమాజ కూటం ఉన్నదంటే 6 గంటలకు స్నానానికి నీళ్ళు పోయి మీద పెట్టాం. ఇక అప్పుడు అది నీళ్ళు వేడి కావాలి, మనం స్నానం చేయాలి. ఎప్పుడు 7కో ఎప్పుడు అంటే 6కు వచ్చేది ఉండదు. ఎందుకంటే 6కు స్నానాలు గదికి పోతాం. మనం 6కు కూడా స్నానాలు గదికి పోము. 6 గంటలకు నీళ్ళు పోయి మీద పెట్టుకుంటాం. 6:15 బాత్రూంలోకి వెళ్తాం. కాబట్టి బస్సు ట్రైన్ పట్టుకోవాలంటే గంట ముందు పోవాలి. అదే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మాత్రం చెప్పిన టైంలో ముందే పోయి కూర్చోవద్దు. ఆ టైంకు చెప్పిన అక్కడ ఉండాల్సిన టైంకు మనము బాత్రూంలో ఉండాలి. ఇలాంటి మనస్తత్వము ఉన్నది కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈ అరగంటలో కవర్ అయిపోతూ వచ్చేస్తారు. 7 గంటలకు ఆరాధన అన్నప్పుడు 7:30కు వచ్చిన వాక్యం మిస్ అవ్వదు. 7కే వస్తారని కాదు, ఎన్నో ఇబ్బందులు, మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఎన్నో కారణాలు ఉంటాయి. సో 7 అన్నప్పుడు 7:05కి ఒకరు, 7:10కి ఒకరు, 7:15 కొంతమంది, ఇలాగా కొంచెం ఒక్కొక్కరు ఒక్కో టైంలో వచ్చిన 7 అన్నప్పుడు అరగంట లోపల తప్పకుండా అందరూ 100% అటెండెన్స్ ఉంటుంది అనే ఒక ఉద్దేశం. కాబట్టి మనం ఇప్పుడు ఒక విధంగా ఏంటంటే ఆరాధన ప్రారంభించి ఒక అరగంట సేపు స్తుతి ఆరాధన మన పాటలతో దేవుని స్తుతించడం ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాము. సాంకేతిక లోపాలు సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. మూడవది ఏంటంటే లేట్ కమర్స్కి గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాం. ఇది పచ్చిగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ గ్రేస్ పీరియడ్ ఫర్ ఎనీబడి హూ హ్యాజ్ అ ప్రాపర్ రీజన్ ఫర్ కమింగ్ లేట్.
ఆల్ ద లేట్ కమర్స్ ఆర్ నాట్ ఈవిల్ ఆర్ బ్యాడ్ లైక్ అలా. ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఏం చేస్తాం. ఒక్కోసారి మధ్యలో టైర్ పంక్చర్ అవుతుంది, ఏం చేస్తాం. కొన్నిసార్లు జెన్యూన్ రీజన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు కూడా వాక్యం తీసుకురావద్దు. ప్రధానమైన సన్నివేశం ఆరాధనలో, సమాజ కూటంలో ప్రభు మాట్లాడాలి, మనం వినాలి. కాబట్టి ఇప్పుడు గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. మనం దేవుని వాక్యంలో ముందుకు సాగుదాం. నిన్నటి నుండి అంటే పోయిన వారం నుండి కూకట్పల్లిలో మన కేంద్ర సంఘం 8 గంటలకు ఆరంభ ప్రార్థన. నేను లాస్ట్ వీక్ 8 గంటలు నేనే ఇట్లాగే ఆరంభ ప్రార్థన చేశాను. మరి బ్యూటిఫుల్గా 11:10కి ప్రసంగం అయిపోయింది. ఆశీర్వాద ప్రార్థన ఎప్పుడు మొదలుపెట్టే టైంకి అయిపోయింది. ఉదయమే ఎంత ఎర్లీగా ప్రభువును ఆరాధిస్తే అంత మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రత కలిగి మంచిగా ప్రభువును ఆరాధించుకోగలుగుతారు. రోమన్ క్యాథలిక్ సహోదరులు కూడా పొద్దున్నే పోతారు వాళ్ళు. మనం ఇంకా అప్పుడు లేచి ఇంకా మనము బట్టలు వేసుకొని ఇల్లు సర్దుకొని తాళాలు పెడుతుంటే వాళ్ళు మాస్ ముగించుకొని ఇంటికి వచ్చేస్తారు. అప్పటికి మనం ఎప్పుడు మధ్యాహ్నం నిద్రలేసి మీరు చర్చికి పోరా అండి అంటే ఎప్పుడు మీరు లేవకుండా పోయి వచ్చేసామంటారు. కాబట్టి ఎంత ఎర్లీగా ప్రభువుని ఆరాధిస్తే అంత మంచిది. దినం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ లోకముతో మన కాంటాక్ట్స్, లోకస్తులతో కానీ మనుషులతో ఎవరితో మాట్లాడడం, వాళ్ళు చెప్పే మాటలు మన మనసులోకి వచ్చేస్తాయి. లోకంతో కాంటాక్ట్ ఉన్నప్పుడంతా కొంత మట్టి వాసన వస్తూ ఉంటుంది. కనుక మౌజ్, కేలా, బనానా గురించి హైదరాబాద్లో ఒక సామెత. सुबह में अगर खा रहे तो मौज, तुम सोना खा रहे हो, दोपहर में खा रहे हैं तो चांदी, अगर रात में खा रहे हैं तो लोहा. मॉर्निंग यू आर ईटिंग बनाना, यू आर ईटिंग गोल्ड. ఎర్లీ మార్నింగ్ విత్ ఎంప్టీ స్టమక్. ఆఫ్టర్నూన్ తింటే వెండి తిను, రాత్రి తింటే తిను. ఆహారం తప్పు కాదు కానీ తిను. అంటే బంగారం కంటే వెండి చాలా విలువ తక్కువ, వెండి కంటే ఇనుము ఇంకా చాలా తక్కువ. కనుక టైం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ విలువ తగ్గిపోతాం. దాన్ని ఇంకొక రకం కూడా చెప్పామంట. నైజాంలో, హైదరాబాద్లో నా చిన్నతనం मौज खाना है तो सुबह में खुद खा लेना, दोपहर में दोस्त को देना, रात में दुश्मन को देना. అట్టుపళ్ళు తింటే పొద్దున్నే మనమే తినాలి. మధ్యాహ్నం అయిందనుకో నువ్వు తినేది వేస్ట్, అది ఫ్రెండ్కి ఇచ్చేసి. ఇంకా ఫ్రెండ్ కూడా దొరకలేదు, అట్టుపండు అట్లే ఉంది. రాత్రి ఎవడన్నా శత్రువు ఉంటే వాడిని పట్టుకుని తినరాని ఇవ్వాలా. అంటే టైం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ విలువ తగ్గిపోతుంది. మన ఆరాధన కూడా అంతే. అందుకే దావీదు రాజు ఏమన్నాడు, వేకువని నేను లేచాను కదా, ఆ పల్లవి పాడతాం. దేవాన హృదయాము నీయందు స్థిరమాయెను, నే పాడుచు స్తుతింతును నాయా స్వరమండలమా సితారా నే
హల్లెలూయా. ప్రభునందు ప్రియ బిడ్డలారా, మనం ఆరాధన క్రమంలో ఈ ఆదివారం ఏ సీజన్ అయినా మనం ఇట్లాగే 7 గంటలకు స్టార్ట్ చేద్దాం. మ్యాక్సిమం విత్ ఆల్ యాక్టివిటీస్, అవర్ వర్షిప్, ఆఫరింగ్, మన కానుకలు ఆఫరింగ్స్ దేవునికి, వాక్య ధ్యానము, కమ్యూనియన్ సర్వీస్ అన్ని కలుపుకున్నా సరే 7 గంటలకు మొదలు పెడితే 9:30, 10 లోపల ఈజీగా అయిపోతుంది. ఏ సీజన్ అయినా ఇదే టైమా అని లాస్ట్ సండే నన్ను కొంతమంది అడిగారు. ఏ సీజన్ అని చెప్పిన గోల్కొండ ఎక్స్ప్రెస్ ఏ సీజన్ అయినా అదే టైం వస్తుందా, ఒక్కొక్క సీజన్లో ఒక్కో టైం వస్తుందని అడిగాడు. అంటే ఆ టైంలో సార్ ఏ సీజన్ వర్షకాలమైన చలికాలమైన అదే టైం, అది ఇది కూడా అంతే బాబు అని చెప్పి. అంటే ఎక్కడ కూడా కన్సిడరేషన్ ఉండదు, ఆరాధన టైమింగ్స్ మాత్రమే. వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, వెరీ ఏమంటారు లీనియంట్. ఏ ట్రైన్ అయినా చూడండి, ట్రైన్ టైం ఎంత అని అడగండి, 8 రూపాయలు వాడు చెప్తాడు. మరి చలికాలం ఎప్పుడు, ఎండాకాలం ఎప్పుడు అంటే మెంటల్ వచ్చిందారంటే అంటారు. ఏ కాలమైనా ట్రైన్ టైం అదే. మరి చలికాలం అంత ఎర్లీగా రావడం కష్టం కదా అంటే రాదు. మరి ట్రైన్ అదే టైంకు వెళ్ళిపోతుంది. అలాంటి స్ట్రిక్ట్ డిసిప్లిన్ మనము సాధన చేయాలి. నేను కొన్ని కోటాలకు లేట్ వస్తాను. ఎందుకు లేట్ వస్తానంటే అక్కడ ఇంకో దగ్గర వాక్యం చెప్పి వస్తాను. నేను నిద్రపోయి కాదు, మరి వేరే చోట బాధ్యతలు ఉండి లేట్ వచ్చానంటే అది అండర్స్టాండబుల్. ఏం లేదు కానీ వాటికి లేట్ వచ్చానంటే ఏంటిది, అది క్షమించదగిన విషయం కాదు. వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. ఈ విషయంలో నోబుల్ ఎప్పుడు చిరస్మరణీయులు. అసలు కుదరదు. అసలు నువ్వు ఏ టైం చెప్తావో ఆ టైం పావుట ముందే ఉంటాడు అక్కడ. రియలీ విషయం. ఇట్లాంటప్పుడు నోబుల్ ఉంటే కనుక అలా కర్ర పట్టుకుని కూర్చుంటాడు. వాట్ ఈజ్ ఏది టైంకి వస్తున్నావు, ఏం టైం ప్రకటించారు అయ్యగారు, ఎప్పుడు వస్తున్నావు, నైట్ సరేగా. చాలా మిలిటరీ డిసిప్లిన్ ఆయన ఇంపోజ్ చేసేవాడు. మరి నోబుల్ అంటే మనకందరికి ఇష్టం లేని ఉన్నారు. ఈ హాజ్ వన్ ఎవ్రీ వన్స్ హార్ట్. అందరు హృదయం గెలుచుకున్నారు. కాబట్టి నివాళులు అర్పించడం ఏంటంటే ఫోటోలు కండేయడం కాదు, ఆయన ప్రిన్సిపల్స్ మనం పాటిస్తే నివాళులు అర్పించడం మంచిది. లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనం నేనే చదువుతాను, చిత్తగించండి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి
కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ వాక్యము ధ్యానించున్నప్పుడు మా శక్తికి మించిన పనికి మేము కోరుకుంటున్నాం అని మాకు గ్రహింపు కలుగుతున్నది నాయన. మేము కోరుకున్న ఈ పని దైవలేఖనమును చదివి ధ్యానించుట అనే పని మా శక్తికి మించిన పని అని ఒప్పుకుంటున్నాం. దయపాలించి దిగి వచ్చి మాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి, గొప్ప కార్యం చేయండి, నాకు కనబడండి, అందరికీ కనబడండి. అత్యంత క్లుప్త సమయములోనే అపారమైన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, ప్రసంగ ప్రారంభం చాలా క్లుప్తంగా మాట్లాడతాను, జాగ్రత్తగా వినాలి. మన జీవితములో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చాలా ముఖ్యం. మన జీవితంలో దేవుని ఉద్దేశము, ప్రధానమైన దైవోద్దేశం ఏంటంటే తీర్పు దినాన నీ ఇజ్జత్ బచాయించాలి. హైదరాబాదీ భాషలో చెప్పారంటే ఇస్కా ఇజ్జత్ బచానా ఖయామత్ కే దిన్ పై. దేవుడు చాలా ప్రేమ గలవాడు. ఒక దినము ఆయన నిర్ణయించాడు. అది విమర్శ దినము, తీర్పు దినము. ఏమండి, హృదయ రహస్యములను ఆయన బట్టబయలు చేసే దినము, ఒక దినము రాబోతున్నది. ప్రభునందు ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము చూడండి, 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుకు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన. ఒక టైం వస్తుంది, మనం ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఆల్ ఆఫ్ us have to stand before the judgment seat of God. There is no exception. నేను రెవరెండ్, డాక్టర్, బిషప్, పాస్టర్, ప్రీచర్, ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ అంటే నీ గొప్పలన్నీ ఆ మట్టి లోపల చెప్పుకోరా, దౌర్భాగ్యుడాలు నిలబడు లెక్క చెప్పంటారు. కనికరం ఉండదు. అరే ఎందుకు రెవరెండ్ డాక్టర్ కొద్దిగా మర్యాద మాట్లాడవచ్చు, మర్యాద లేదు, ఏం లేదు, చాలు లెక్క చెప్పు, హిసాబ్ చెప్పాలంట. ఒక టైం వస్తుంది, ఒక దినము. ఆ దినము మనం తప్పించుకోలేము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏం దినమున చెప్పండి అది? విమర్శ దినమున మనము లెక్క చెప్పాలి. ఒక దినం ఉంది, విమర్శ దినం ఉంది. ఆ దినమున మనందరం లెక్క చెప్పుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఆ దినాన్ని మనం ఎవరు కూడా తప్పించుకోలేము. ఆ దినాన
ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ఆయన. 2వ కొరింథీ 5వ అధ్యాయము దయచేసి 10వ వచనం చూడండి దయచేసి. 2వ కొరింథీ బేట తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే అవి చెడ్డవైనా సరే. ఆ వచనం ఇంకోసారి మళ్ళీ చదువుతామా. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం అన్నాడా మీరందరూ అన్నాడా? మనము అంటే ఆ మాట అంటున్నది ఎవరు? అపోస్తలుడైన పౌలు. అంటే ఆయన కూడా ఆ గుంపులో పొత్తు కలుస్తున్నాడు. మీరందరూ క్రీస్తు న్యాయపీఠం ముందు లెక్క చెప్పుకోవాలి అనడం లేదు. మనమందరం అంటే ఏ రోజైతే మీరు విశ్వాసులు దేవుని ముందు చేతులు కట్టుకొని గడగడలాడుతూ లెక్క చెప్పుకుంటారో మీ పక్కన నేను కూడా నిలబడతాను. దెర్ ఇస్ నో డిస్టింక్షన్. ఏమి భేదం, హెచ్చు తగ్గులు లేవు. నేను మీ పక్కన నిలబడతాను. మీరు చేతులు కట్టుకొని భయంగా లెక్క చెప్తుంటే నేను కూడా మీ పక్కన నిలబడతాను. ఆ దినాన నా ప్రక్కన పౌలు, పేతురు, యోహాను కూడా నిలబడతాను. మొట్టమొదటి అపోస్తలులు, దైవజనులు కూడా సార్వత్రిక సంఘానికి సిద్ధాంత పునాదులు వేసిన ప్రవక్తలు కూడా మన పక్కన చేతులు పెట్టుకుని దేవుని ముందు నిలబడతారు. The day of judgment doesn't make any distinction or difference between the believers. నీ పదవులన్నీ భూమి మీద వరకే. నువ్వు ప్రవక్తవి, నీవు అపోస్తలుడివి, సువార్తికుడివి, సువార్తికురాలివి, దైవజనుడివి, దైవజనురాలివి, అదంతా కూడా సంఘం ఎత్తపడేదాకానే లెక్క. అక్కడికి పోయిన తర్వాత నీవు లెక్క ఒప్పజెప్పవలసిన ఒక విశ్వాసివి మాత్రమే. భయంకరమైన దినం. మా చిన్నతనంలో పాస్టర్ టీకే థామస్ గారు పెళ్లి ప్రసంగాలు చేసేటప్పుడు, ఆయన పెళ్లి చేసేటప్పుడు, సాలమనైజ్ చేసేటప్పుడు ఆ వధూవరులను అడుగుతారు, ఈ పెళ్లి జరగకూడదని న్యాయమైన కారణం ఏదన్నా మీకు ఇద్దరికి తెలుసా? ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే హృదయ రహస్యములు బయలుపడే భయంకరమైన దినమున ఇప్పుడు మీరు దాచిన కారణము, రహస్యము బయటకు వస్తున్నాయి. జాగ్రత్త. ఆ దినం మీరు తట్టుకోలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. అది నాకు బాగా ప్రింట్ అయిపోయింది మనస్సులో. నేను చాలా చిన్నోడిని, నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా విన్న మాటలు నాకు జ్ఞాపకం. హృదయ రహస్యములు బయలుపడే భయంకరమైన దినం అనే మాట నాకు ముద్రించబడింది. అది చాలా భయంకరమైన దినం. మన రహస్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. మనందరము దేవునికి లెక్క ఒప్పజెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక 14వ అధ్యాయం. రోమా 14వ అధ్యాయం 12వ వచనం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని. మనం ఇది ఏమనుకుంటామంటే యేసయ్యను నమ్మనోళ్ళు, రక్షణ పొందినోళ్ళు అందరూ వంగుతారని మనం అనుకుంటాం. దాని అసలైన అప్లికేషన్, అన్వయింపు పౌరాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక స్తుతించును. అది ఎవరికి అన్వయించబడుతుందంటే
ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగించవలెను. ఆ లెక్క అప్పగించేటప్పుడట శరీరంతో ఏం చేసామనేదే కాదు, మన నోటితో పలికిన ప్రతి మాటను గురించి లెక్క అప్పచెప్పాలి. తర్వాత 1 కొరింథీ 4లో చూసిన 5లో హృదయ ఆలోచనలను బయలుపరుస్తాడు. ఎందుకు ఇలాగ ఆలోచించా, ఎందుకు ఈ మాట పలికా? మనము అనుకునే లెక్కలు ఏంటంటే నేను ఎవరిని మర్డర్ చేయలేదు ప్రభు, నేను చాలా పరిశుద్ధిని అనుకుంటాను. నేను నా బ్రతుకులో ఒక ఢిల్లీలా కానీ ఒక బత్షెబ కానీ లేరు, నేను మంచిగా పరిశుద్ధంగా బ్రతికాను. ఒకడంటే నేను ఎప్పుడు సిగరెట్ తాగలేదు, నేను చాలా పరిశుద్ధిని అని. దేవుడు అంటాడు, అరే ఓసం చూడు, వాట్ అబౌట్ యువర్ హార్ట్, నీ హృదయం సంగతి ఏంటని అడుగుతాడు. హృదయ శుద్ధి గలవారు అంటే అర్థం ఏంటి? హృదయము శుద్ధీకరించుకొనని వారు ధన్యులు కాలేరు. అవునే కదా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే అర్థం ఏంటి? హృదయం మురికి మురికి ఉన్నా సరే ధన్యులు అని అర్థమా? హృదయములో కల్మషం ఉన్నదని అర్థం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే అర్థం ఏంటి? హృదయానికి ఏం కావాలి? శుద్ధి కావాలి. చాకిరేవుకు, డ్రై క్లీనింగ్ షాప్కు ఏ బట్టలు పంపుతావు నువ్వు? శుభ్రమైన మురికి బట్టల? నీ హృదయానికి శుద్ధి కావాలంటే హృదయానికి ఇప్పుడు ఏం లేదన్నమాట, శుద్ధి లేదు, పరిశుద్ధత లేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలది కనుక దానికి శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి లేకపోతే కొంచెం ప్రమాదం ఉన్నట్టే కదా. ఎందుకు ప్రమాదం అంటే క్రీస్తు న్యాయపీఠం ముందు మీ హృదయంలోని చండాలం అంతా బయటకు వస్తుంది. చాలా భయం వస్తుంది నాకు అసలు. ఆ దినమున చాలా గొప్ప ప్రసంగికుడు, భక్తుడు, జ్ఞాని అన్నోడే పాస్ కావడము కష్టం. బుటా అత్యవసర మార్గంతో నెట్టుకొస్తారు అన్నమాట. మహాపౌలు లాంటి భక్తులే. ఏమండి, అది పేతురన్నే రాశాడు. నాకే కష్టం రా బాబు, మరి మీరు ఏం చేస్తారని అనిపిస్తాడు కదా. 1 పేతురు పత్రిక 4:17లో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యుద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? నీతిమంతుడే రక్షింపబడుట చాలా దుర్లభము, చాలా కష్ట సాధ్యమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ? నీతిమంతుడు అన్నోడే కష్టం. అక్కడ ఎందుకు కష్టం అంటే వీడు ఇంతసేపు ఏమనుకుంటాడు? శరీరంతో వ్యభిచారం చేయలేదు, శరీరంతో నేను మద్యం సారా తాగలేదు, నాకు డ్రగ్ అడిక్ట్ను కాదు, నేను సిగరెట్ తాగలేదు, శరీరంతో ఎవరిని పొడిచి చంపలేదు, సో ఐఎమ్ వెరీ హోలీ అనుకుంటాడు వీడు. అక్కడ పోయిన తర్వాత దేవుడు అంటాడు, హృదయం సంగతి అంటే బయటికి తీయండి అంటాడు. ఇన్ని వచనాలు బైబిల్ చెప్తుంది కదా, బైబిల్ అబద్ధం కాదు కదా. మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. నీ మాటలు మొత్తం రికార్డ్ అయిపోయింది. ఎవరు లేరు కదా అని ఒకరిని పట్టుకొని రహస్యంగా వాడికి ఏదైనా నూరిపోద్దాం అనుకుంటావే. ఎవరు లేరు, సీక్రెట్గా చెప్తున్నా అనుకుంటావు. అక్కడ దేవుడు ఉన్నాడు, మొత్తం టేప్ రికార్డ్. నీవే మనిషే టేప్ రికార్డర్ కనిపెడితే దేవుడు కనిపెట్టడా?
ఆ విమర్శ దినము, తీర్పు దినము ఒక దినము, అది మహాభయంకరమైన దినం. దాని కొరకు మనకు రెడీ అయిపోవాలి అని చెప్పినాడు ఆమోసు భక్తుడు. 4:12 చూడండి. ఆమోసు 4:12 చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకు ఏం చేయండి? సిద్ధపడండి. చర్చికి రావడానికి సిద్ధపడతాము, మంచిదే. నేను సిద్ధపడడాన్ని ఎప్పుడు విమర్శించాను. ప్రజెంట్ యువర్ సెల్ఫ్ as clean and neat as possible when you go into the public. సొసైటీలో పోయినప్పుడు మనకు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకుంటాం, ఉన్నంత మంచి సబ్జెక్ట్ మొహం కలుపుకుంటాం, అంత పౌడర్ ఏదో అతుకుంటాం, తప్పు కాదు. ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు చింతలు నెత్తి జిడ్డు మొహం ఉన్నట్టు అట్లా మనం పోం కదా. ఉన్నంతలో నీట్గా శుభ్రంగా మనం తయారవుతాం, ప్రెజెంటబుల్గా. అయితే ఈ కామన్ సెన్స్ నీకు దేవుని ముందు ఉండాలి. మనుషుల ముందుకేమో పౌడర్ రాసుకొని పోతావా, దేవుని ముందుకేమో ఎట్లుంటే అట్లే పోతావు. చాలా జాగ్రత్త. నువ్వు ఎలాగుంటే అలాగే వెళ్ళొద్దు, సిద్ధపడిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అనే పాట ఉంది. జస్ట్ యాజ్ ఐ యామ్ ఐ కమ్. ఇంగ్లీష్ కూడా ఉంది. ఎట్లా ఉన్నాను అట్లా వస్తుంది. అది ఎక్కడికి తెలుసా? సిలువ దగ్గరికి. రక్షణ పొందడానికి వచ్చేటప్పుడు మేకప్లు కొట్టుకొని రావద్దు. ఎట్లా ఉన్నావో అట్లా కావాలి. నీ యథార్థమైన అంతరంగ స్థితి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. ఏం దాచుకోవడం, మూసుకోవడం, పెయింటింగ్లు కొట్టడం కుదరదు. కమ్ టు ద క్రాస్ జస్ట్ యాజ్ యు ఆర్ వితౌట్ ఎనీ మేకప్. నువ్వేమై ఉన్నావు అది చెప్పుకో ఆయనకు. నీ పాపాలు చెప్పుకో, నీ లోపాలు చెప్పుకో, నీ బలహీనతలు చెప్పుకో, నీ చేతకంతలు చెప్పుకో. కానీ న్యాయపీఠం ముందుకు ఎట్లా ఉన్నావో అట్లా పోవద్దు. సిద్ధపడి రావాలి, పరిశుద్ధపరచబడి రావాలి, కడుగబడి రావాలి, చెక్కబడి రావాలి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత చిట్టా మొత్తం బయటకు రావాలి. నీ మాటలు, నీ తలంపులు, నీ రహస్యమైన జీవితం అంతా బయటకు వస్తుంది. మరి ఏం చేయాలి? ఆ పైకి పోయినాక 2 సంగతులు జరుగుతాయట. అదే ఇవాళ ప్రసంగాంశం. 2 సంగతులు జరుగుతాయి. భక్త సమాజం 2 పనులు చేస్తుంది. ఒకటేమో ఆయన ముందు మోకాళ్ళు ఉంటుంది. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగు. అంటే ప్రభువా, నేను యోగ్యుడిని కాదు, నేను యోగ్యురాలిని కాదు, నేను సరిగా బ్రతకలేదయ్యా నీకోసం. నీ ఎక్స్పెక్టేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయలేదు. నువ్వు నా గురించి ఎన్నో గొప్ప గొప్ప ఆశలు పెట్టుకున్నావు, నేను అంత ప్రమాణాల ప్రకారం జీవించలేదు అని వంగుతాం. మోకరించడం అంటే తగ్గించుకోవడం, నీవే గొప్పవాడు అని ఒప్పుకోవడం, నేను యోగ్యుడిని కాదని ఒప్పుకోవడం, మోకరించడం. నెక్స్ట్ స్టెప్లో ప్రతి నాలుక ఆయనను స్తుతించడం. మరి స్తుతించడం ఎందుకంటే ఆ భయంకరమైన అవమానము కూడా దేవదూతల ముందు మన రహస్యమైన ఆలోచనలు, మన మాటలు అన్నిటినీ ఆయన తీర్పు తీర్చి ఖండించి గద్దించి ఆ భయంకరమైన అవమానం కూడా మన మీదికి రాకుండా ఆయన ఒక మంచి చిట్కా మనకు నేర్పిస్తున్నాడు. అదే మనం చదువుకున్న మూలవాక్యం. విమర్శ దినమందు నీవు అవమానమును తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే నేరము మోపవద్దన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నేరము మోపొద్దు. లూకా సువార్త 6వ అధ్యాయము 37. అక్కడ నీకు దేవుడు తీర్పు తీర్చొద్దంటే భూమి మీద నువ్వెవరికి తీర్పు
తీర్చకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుడు నీ మీద నేరం మోపొద్దంటే ఇక్కడ భూమి మీద నీవెవరి మీద నేరం మోపకుండా ఉండాలి. హౌ యూ బిహేవ్ టువర్డ్స్ యువర్ ఫెలో క్రిస్టియన్ విల్ రిఫ్లెక్ట్ and decide how God, what kind of an attitude God has towards you. నీ సాటి క్రైస్తవుల పట్ల నీ యాటిట్యూడ్, నీ మనోవైఖరి ఎలా ఉందో దేవుడు అదే వైఖరితో నీ ముందుకు వస్తాడు. You decide whether God comes to you as merciful or a very strict and stern, merciless judge. దేవుడు నీ ఎదుటికి అత్యంత దయాసముద్రుడైన, క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కన్న తండ్రిగా నీ ముందుకు రావాలో తీర్పు దినాన, లేకపోతే ఎట్లాంటి కరుణ లేని, కనికరమ లేని, కఠినుడైన జడ్జిగా రావాలనో నువ్వు ఇప్పుడు డిసైడ్ చేయాలి. యూ కెన్ డిసైడ్ ఇట్. తీర్పు దినాన దేవుడు నీ పట్ల ఎలా ఉండాలో ఇక్కడ నీవు నిర్ణయించగలవు. ఎలాగంటే మనుషుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తే దేవుడు నీ పట్ల అలాగే ప్రవర్తిస్తాడు. నీ చుట్టూన్న వాళ్ళు కొంతమంది తప్పులు చేస్తున్నట్టుగా నీకు తెలుసు. అప్పుడేమనుకుంటావు నువ్వు? ఒకవేళ పల్లెతుగా వాడేదో మరి ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ చేత కాలేదు, ఆ మాత్రం పొరపాటు లేని మనిషి అతన్ని సీక్రెట్గా తీసుకెళ్ళి తమ్ముడు ప్రార్థన చేసుకుంటూ కొంచెం 15 పడ్డాము, బలపడాలి, దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించాలి, ఇలాంటి పొరపాట్లు మనం ఆలోచించవద్దు, ఇంకెవరికి చెప్పండి, కప్పెడతాను, నువ్వైతే మారు మనసు పొందని అని బలపరిచి ఎంకరేజ్ చేసే ఉంటున్నాం. దేవుడు అలాగే నీ పట్ల క్రీస్తు న్యాయపీఠం ముందు ఉంటాడు. అరే నీ సంగతులన్నీ నాకు తెలుసు కానీ బయట పెట్టనురా, ఎందుకంటే నీ సాటి సహోదరుల సంగతులు నువ్వు బయట పెట్టలేదు. అలా కాకుండా మనం ఫోన్లు చేసారే వాడి సంగతి తెలుసు, వీడు ఇట్లా వాడు అట్లా అని చెప్పి టాంటాం వేసేవాడు. దేవుడు కూడా న్యాయపీఠం ముందు దేవదూతలు డబ్బు తీసుకురాడు రా, మీ సంగతి అంతా డబ్బు కొట్టి టంకేసి మొత్తం ఊరంతా చాటించండి విశ్వం అంతా. మీకు ఇష్టం అట్లా ఎవరికైనా ఇష్టమా? దేవుడు అక్కడ మన లోపములన్నీ అందరికీ చాటించకుండా ఉండాలంటే ఇక్కడ మనము ఇంకొకటి లోపాలను పబ్లిసిటీ చేయకుండా ఉండాలి. మనకి ఎవరైనా ద్రోహం చేసినా మనం క్షమించేసామని దేవుడు కూడా మన నేరములను క్షమించేస్తాడు. ఈ భూమి మీద మనం చేసే చర్యలన్నీ విత్తనాలు వేయడమే. ఈ భూమి మీద మనం చేసే పనులన్నీ విత్తనాలు వేయడమే. అందుకే ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే ఒకే ఒక్క మాటలో సంక్షిప్తమై ఉన్నది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. గలతీ 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించుమనే ఒక్క మాటలో, అంటే ఇతరులు నీకు ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే నీవు వారి పట్ల చేయాలి. ధర్మశాస్త్రం అంతా ఒక మాటలో ఉందట. ఆజ్ఞలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏ ఆజ్ఞని ఎందుకు ఇచ్చాడు? ఏమిటి ఎందుకు ఇచ్చాడంటే నీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలనుకుంటావో అలాగే ఇతరుల పట్ల నీవు ప్రవర్తించు. అదే ధర్మశాస్త్రం. దొంగిలించొద్దు అన్నాడు. దానికి కారణం ఏంటంటే ఇంకొకటి నీ సొత్తు దొంగిలిస్తే నువ్వు సంతోషపడవు. కష్టపడి డబ్బులు మూటపాడు ఇంట్లో మూట కట్టి పెట్టుకున్నావు, దొంగోడు వచ్చి తీసుకెళ్ళాడు, సంతోషిస్తావా? నీ డబ్బు ఒకటి తీసుకుపోతే నువ్వు బాధపడతావు కనుక అదే బాధ ఇంకొకరికి నువ్వు కలిగించొద్దు, నువ్వు దొంగతనం
అబద్ధ సాక్ష్యం పలుకోద్దు. ఎవడైనా నువ్వు చేయలేరం నీ మీద మోపి నేను అందరి ముందు దోషిగా నిలబెడుతూ నువ్వు బాధపడతావు కదా, నువ్వు కూడా ఇంకోటికి అట్లా చేయదు. నీ పొరుగు వానిది ఏది ఆశించవద్దు. ఇల్లు కానీ, భార్యని కానీ, వాని గాడిద కానీ ఆశించదు. ఎందుకంటే నీ భార్యను ఒకటి ఆశిస్తే నువ్వు సంతోషించవు కదా, కనుక ఇంకొకరి భార్యను కూడా కోరుకోదు. అంతా అందులోనే ఉంది. ఇంకొకరి భార్య, బ్రదర్ నీ వైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంది కానీ టేక్ అని అంటావా, చెప్పు తీసుకొని కొడతారు వాడు. వావ్, ఇట్స్ అ కాంప్లిమెంట్. నా భార్య నీకు నచ్చేసిందా, నువ్వు చాలా కళకాడు సార్, నువ్వు చాలా అని అంటారు వాడు. వాడిని వెంటనే బీపీ పెరిగి వాడికి ఏమేమో పిచ్చి పట్టి వాడిని మొత్తం వెనుక నిలగొట్టేస్తాడు. ఏరా నువ్వు నా భార్య మీద కనిపిస్తాడు అన్నా ఎవడైనా సంతోషిస్తాడా? ఎవరు సంతోషించరు. ఎంతవరకు అంతవరకు నీ హద్దుల్లో ఉండాలి. పరపురుషుడు భార్య అనుకున్నప్పుడు నా చెల్లెలు అనుకోవాలి తప్ప ఇంకో దృష్టితో నువ్వు చూడదు. చూస్తే వాడు హ్యాపీగా ఉండడు. నేను కంగ్రాచులేట్ చేస్తాను. వాడు ఎంత కళాకారిస్తారు మీరు, నా భార్య నచ్చేసిందా నేను అనుకుంటలేను అంటున్నారు. ఐఎమ్ సో ప్రౌడ్. మరి అంత మంచి అందగైతే నా భార్య నీకు నచ్చేసింది, నీ టేస్ట్ మరి టేస్ట్ అంటారు. వాడు పండు రాలగొడతాడు. కాబట్టి నీ భార్యను కూడా అట్లా మాట్లాడితే నీకు మండుతుంది. కాబట్టి ఇంకోటి భార్య గురించి నువ్వు అట్లాంటి ఆలోచనలు పెట్టుకోండి. ధర్మశాస్త్రం అంతా అందులోనే ఉంది. ఆజ్ఞలన్నీ ఇది చెయ్యొద్దు చేయొద్దు చేయొద్దు అని ఎందుకన్నానంటే దేవునికి ఏదో ఒక రూపాయి వస్తుందని కాదు. నువ్వు వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, దొంగతనం చేయకుండా ఉంటే దేవుని దగ్గర వారికి ఏమన్నా ఒక ₹1,00,00,000 వస్తాయా? ఆయన అవసరమా? దేవునికి లాభం కాదది. నీవు ఇంకొకరి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే, అతనికి నష్టం కలగకుండా ప్రవర్తిస్తే, అతనికి బాధ కలగకుండా ప్రవర్తిస్తే అదే యాటిట్యూడ్ వాడికి కూడా నీ మీద ఉంటుంది. ఇవన్నీ విత్తనాలు వేయటమే. జొన్నలు వేసిన తర్వాత ఎక్కడో నువ్వు పేపర్లో చదివి గోధుమలు హెల్త్కి చాలా మంచిది అని, అప్పుడు పంట కోసే టైం అప్పుడు దేవుడా దేవుడు దేవుడు అద్భుతం చెబుతున్నప్పుడు గోధుమ కావాలంటే వస్తాయా? కొంతమంది సరిగ్గా చదువుకోరు, పరీక్షలో ఖాళీ పేపర్ ఇచ్చేసి వచ్చి రిజల్ట్స్ రోజు ప్రార్థన చేయించుకుంటారు. దేవుడు అద్భుతం చేయాలి, ఎక్కడన్నా నా నంబరు రిజల్ట్స్లో రావాలి, ఫస్ట్ క్లాస్లో రావాలి. అది ఇప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నావు, పరీక్షకు వెళ్ళక ముందు చేయించుకోలేదు. నువ్వు ప్రిపరేషన్ అప్పుడు ఎందుకు ప్రార్థన చేయించుకోలేదు? నేను బాగా చదువుకోవాలి, సబ్జెక్ట్ నా బుర్రకాయకి ఎక్కాలి, జ్ఞాపకం ఉండాలి, అప్పుడు ఎందుకు ప్రార్థన చేయించుకోలేదు? సబ్జెక్టు నేర్చుకుందామని ప్రార్థన లేదు. వచ్చింది రాంది రాసేసి ఖాళీ పేపర్ ఇచ్చేసి ఇప్పుడు దేవుడు మిరకిల్ చేయాలన్నట. ఎట్లా అన్న రిజల్ట్స్ లో మాత్రం వీడి నంబర్ వచ్చిన దేవుడు ఏదన్నా తిమ్మిని బొమ్మ చేసి అట్లా ఉండదు. నువ్వు ముందు ఎక్కడ జాగ్రత్త పడాలంటే విత్తనాలు వేసే దగ్గర జాగ్రత్త పడాలి, పంట వచ్చే దగ్గర కాదు. ఇది కర్మ, నువ్వు ఏదేస్తే ఆ విత్తనం అదే పంట వస్తుంది. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడడానికి మనం ఏం చేయమన్నాడు ఆమోసు? సిద్ధపడాలి. ఏ రీతిగా సిద్ధపడాలా? పాండ్స్ పౌడర్ రాసుకున్నా సిద్ధపడు, అది కాదు. సిద్ధపడడం ఎలాగంటే మన చర్యల విషయములో, మన తలంపుల విషయములో, మన మాటల విషయములో ఎవరికి నష్టము కలిగించకుండా ఉంటే మనము సిద్ధపడ్డట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీ పత్రికలోనే 6వ అధ్యాయము దయచేసి చెబుతున్నాడు, చూడండి దయచేసి 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. కనుక దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం నీ జీవితంలో ఏంటి అంటే
తీర్పు దినాన నీ పరువు కాపాడాలి. తీర్పు దినాన నీ పరువు కాపాడాలి. అందుకొరకు మనల్ని ఈ భూమి మీద ఏం చేయమన్నాడు? ఆయన క్షమించమన్నాడు. పొరుగు వానికి కీడు చేయకుండా బ్రతకమన్నాడు. ఇవన్నీ న్యూసెన్స్ అనుకుంటాం మనం. ఇది చేయవద్దు, అది చేయవద్దు, ఇది తినవద్దు, అది తినవద్దు. ఏంటంటే అన్ని ఆజ్ఞలు. మనకు ఫ్రీడమ్ లేదా? మన బ్రతుకు మన ఇష్టం వచ్చినట్టు బ్రతకలేమా? నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకోలేనా? నా శరీరం అని అంటే నీకు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి బాబు. ఇష్టం వచ్చినట్టు నీ స్వేచ్ఛను హరించడం కాదు. నా చెయ్యి నా ఇష్టం, ఏడనన్నా పెడతాం నా ఇష్టం అని పోయి పాము పుట్టలు చేయబెడితే అంటే ఎందుకు పెడుతున్నారు అక్కడ చేయి పెట్టొద్దు అంటే నా చెయ్యి నా ఇష్టం, నువ్వే కొడరా, నీ చెయ్యి ఇక్కడ నేను పెట్టుకోపో, నా చెయ్యి నా ఇష్టం, నేను ఇక్కడే పెడతా అంటే పాము పుట్టలు చేయి పెట్టండి అనుకో, ఎవరికి నష్టము? వీడికి నష్టం. కనుక అట్లాంటి కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదముల నుండి నిన్ను తప్పించడానికే ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన. దేవుని ఆజ్ఞలన్నీ దేవుని ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్. హెల్మెట్ పెట్టుకోమని ఒక ఆజ్ఞ ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టుగా, ధర్మశాస్త్రం కాదు, ఈ లోకపు చట్టం. హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు చెప్పారు? హెల్మెట్ అసలు పెట్టుకొని నాకు ఇష్టమే లేదు. నాకు ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే బుర్రగొక్కడానికి వీలుండదు. హెల్మెట్ పెట్టుకుంటే దురద పెడతా ఉంటుంది, గోక్కుల్లో ఉంటే పై నుంచి గోక్కోవాలి. కాబట్టి నేను అసలు స్కూటర్ డ్రైవింగే మానేశాను. అది మోటార్ బైక్ డ్రైవ్ చేస్తే హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకుంటేనేమో గోక్కోవాలి. కాబట్టి నేను అసలు 2 వీలర్ డ్రైవింగే మానేశాను. ఎందుకు హెల్మెట్ పెట్టుకోమంటారు? గవర్నమెంట్ కేవలం దురదన్నా. ఎందుకు పెట్టుకోమంటారంటే 2 వీలర్ యాక్సిడెంట్స్లో నువ్వు ఎగిరి నేల మీద పడితే నేల దెబ్బ తగిలి స్పాట్లో చచ్చిపోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. మిగతా ఒంట్లంతా దెబ్బలు తగిలితే కట్టుకొని మానుకోవచ్చు, కానీ ఇక్కడ తగిలితే అయిపోతుంది లైఫ్. కనుక నీ మేలు కోరి చెప్పిన ఆజ్ఞ. హెల్మెట్ పెట్టుకోకపోతే మరి 500 250 చలానా కట్టాలి. అంటే గవర్నమెంట్ డబ్బులు కావాలని కాదు, నువ్వు ఆ డబ్బులు కట్టలేక ఆ బాధతోనైనా హెల్మెట్ పెట్టుకుంటావని. ఎందుకు? నువ్వు బ్రతకాలని, నువ్వు చావాలని కాదు, నువ్వు బ్రతకాలని. దేవుని ఆజ్ఞలన్నీ అంతే. మనం బ్రతకాలి, బాగుండాలి, ఇక్కడ బాగుండాలి, పరలోకంలో కూడా గౌరవంగా బ్రతకాలని ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను కనికరించాలి, నా తప్పులు దాచిపెట్టాలి అని నువ్వు అనుకుంటే భూమి మీద నువ్వు అదే పని చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అదే సిద్ధపాటు ఎదుటి వాడిని అర్థం చేసుకొని అందరినీ క్షమించి, అందరినీ ప్రోత్సహించి, అందరినీ బలపరిచి, అందరికీ సహాయకురాలుగా నువ్వు ఉండగలిగితే న్యాయపీఠం ముందు నిన్ను మించిన హీరో లేడు. దేవుడు అంటాడు, శవాష్, నాకు నచ్చావురా, నువ్వు వచ్చేసాయి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకో అంటాడు. నువ్వు మోకరిస్తావు, తండ్రి నేను యోగ్యుని కాదని, నా దృష్టికి యోగ్యుడు ఎల్లో అంటాడు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఎవరిని నువ్వు బాధ పెట్టకుండా, అవమానించకుండా నువ్వు బ్రతికే కదా, నేను కూడా నిన్ను అవమానించాను వెళ్ళంటాడు. అప్పుడు ప్రతి నాలుగు ఆయన స్తుతించును. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. మోకరించేది ఎందుకు? నేను యోగ్యుడిని కాదనడానికి. స్తుతించేది ఎందుకంటే యోగ్యుడిని కాకపోయినా అందరి ముందు నన్ను యోగ్యుడిగా చూపించాడు కాబట్టి ప్రతి నాలుగు స్తుతించును. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఆ రీతిగా స్తుతించే నాలుకగా మన నాలుక ఉండాలి. అందుకు మనం సిద్ధపడదాం. బీ కేర్ఫుల్ హౌ యూ బిహేవ్ విత్ అదర్ బిలీవర్స్ అండ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరితో నన్ను ఎలా మాట్లాడుతున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో 100% ఇది నీకు న్యాయపీఠం ముందు ఒక పంటగా వస్తుంది.
అక్కడ ఏ పంట కావాలో ఇక్కడ అదే విత్తనం నువ్వు వేయాలి. అక్కడ క్షమాపణ అనే పంట కావాలంటే భూమి మీద నువ్వు క్షమాపణ అనే విత్తనం వేయాలి. లేకపోతే చాలా డేంజర్. చాలా గొప్ప ప్రసంగికుని కనుక నన్ను గౌరవించమంటే ఊబ వదిలిపోతాడు. అరే విత్తనం సరిగ్గా వేయలేదురా నువ్వు, ఇదే గింజలు వేసావు, ఇదే పంట, నిత్యత్వం అంత వస్తుంది మనకి. కనుక మనం సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేయంగా. రండి ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. పోయిన ఆదివారం దేవుని సన్నిధిలో మనం ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొన్నది మొదలుకొని ఈ ఆదివారం వరకు ఎలాగ జీవించాం, అసలు మన బేసిక్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ ఏమిటి, ఎలాగుంది మన యాటిట్యూడ్? ఆల్వేస్ కండెమ్నింగ్ అదర్ పీపుల్, ఫైండింగ్ ఫాల్ట్ విత్ దెమ్, అందరిని ఖండించడం, అందరిలో తప్పులు అనడం, ద్వేషించటం, ఇతరుల పరువు తీయటం, ఇదేనా మన యాటిట్యూడ్? అలాగైతే నువ్వు చాలా ప్రమాదకరమైన విత్తనాలు ఇస్తున్నావు. క్రీస్తు న్యాయపీఠం ముందు నీకు ప్రమాదకరమైన పంట వస్తుంది. ప్లీజ్ బీ మర్సిఫుల్, బీ మర్సిఫుల్ టు అదర్స్ so that God can be merciful to you. ఇతరుల పట్ల నీవు కనికరము కలిగి ప్రవర్తించు. అప్పుడే దేవుడు నీ పట్ల కనికరము కలిగిన కన్న తండ్రిగా ప్రత్యక్షమవుతాడు. ఇతరులు తప్పులు వినడం మన పని కాదు. ఎవరిలోనే తప్పున్నదని నువ్వు భావిస్తే మోకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా మనం వేడుకోవాలి, ప్రార్థించాలి. దేవుడు అతన్ని క్షమిస్తాడని చెబుతున్నాడు యోహాను. దేవునికి చెప్పమన్నాడు కానీ మందికి మనుషులకు చెప్పమండి. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్? విమర్శ దినమందు నీ నోటి మాటల గురించి లెక్క చెప్పాలి, నీ హృదయ తలంపుల గురించి లెక్క చెప్పాలి. దేహముతో జరిగించిన మంచి పనులకు చెడ్డ పనులకు అన్నిటికీ నువ్వు తగిన ప్రతిఫలం పొందాలి. నీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడు అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. కొంతసేపు మౌనముగా మన కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మన పరిస్థితి ఎలాగుందో దేవుడికి చెప్పుకుందాం. ఎక్కడైనా ప్రమాదకరంగా మన పరిస్థితి ఉన్నది అని మన మనస్సాక్షి చెప్పింది వెంటనే పశ్చాత్తాపడదాం, క్షమాపణ కొరకు వేడుకుందాం. యేసయ్యా నన్ను క్షమించు, జ్ఞానము నాకు దయచేయి, న్యాయపీఠం ఎదుట నిన్ను స్తుతించగలిగే నాలుకతో నేను రావడానికి ఈ భూమి మీద నేను జాగ్రత్త పడడానికి సహాయం చేయండి, సిద్ధపడడానికి సహాయం చేయండి. ఒక క్షమించే మనిషిగా నన్ను సిద్ధపరచు, హృదయ శుద్ధి కలిగిన వ్యక్తిగా నన్ను సిద్ధపరచు, కనికరము గల వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ప్రేమ సమస్త దోషములు కప్పు నన్ను, దోషములను కప్పే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ప్రతి ఒక్కరు తమ్మును తాము పరీక్షించుకుంటూ యేసయ్యా నన్ను క్షమించమని వేడుకుంటుండగా అందరికీ స్నానము కొరకు సమయం ఇస్తూ మరి కొద్దిసేపుగా నేను మాట్లాడని సమయాన్ని సద్వినియోగం తీసుకున్నాను.